హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆంధ్ర స్టైల్ వంకాయ బజ్జీ రెసిపీ అయితే చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. వెరీ సింపుల్గా ఈ రెసిపీని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్ కూడా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం వంకాయలను అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి రెసిపీని. ఇంకా నెక్స్ట్ అయితే మనం వంకాయలు కట్ చేసుకున్నాం కదా, దీంట్లోనే టమాటాలు అయితే కట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకోవాలి. మీరైతే ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 10 or 15 అయితే వేసుకోవాలి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఆంధ్ర స్టైల్. ఇంకా నెక్స్ట్ అయితే మనం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఈ విధంగా అయితే ఉడకాలి. ఒకసారి కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే మనం ఉడికిన తర్వాత పప్పు గుత్తుతోని ఈ విధంగా అయితే దంచుకోవాలి, కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకున్నాక చిన్నులపై దంచి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇంకా నెక్స్ట్ అయితే మనం కళ్యామాకు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం ఈ కర్రీలో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఒక 10 minutes or 5 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా వంకాయ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే రియల్లీ సూపర్ ఉంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.